నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ మిషన్ సక్సెస్. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? ఫోన్లో వినిపిస్తున్న భర్త ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనం వహించింది సుజాత. నువ్వు నీళ్లు నములుతూ కూర్చుంటే ఇక్కడ నాకు ఫోన్ బిల్లు వాచిపోతుంది. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావో గుర్తుందా? తొందరగా ఏదో ఒకటి తేల్చి కొంప చేరు. చెయ్యి కాల్చుకోలేక చస్తున్నాను. కోపంతో మండిపడుతున్న భర్తకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంకా జాప్యం చేస్తే ఇంకెన్ని మంగళహారతులు వినాల్సి వస్తుందో అనే భయంతో ఇద్దరూ చాలా బిజీగా ఉంటున్నారు. మాట్లాడటమే కుదరలేదు. మెల్లగా అంది, మీనమేషాలు లెక్క పెట్టకు. రాత్రికి ఇద్దరూ కొంప చేరగానే అమీ తుమి తేల్చేసిరా. శుభంగాడు స్కూల్కి వెళ్తున్నాడా? నువ్వైనా వాడితో తెలుగులో మాట్లాడు, అక్షరాలు దిద్దించు. ఇవాళే వాళ్ళతో మాట్లాడు. ఓకే, ఇక ఉంటాను. ఫోన్ డిస్కనెక్ట్ చేసిన శబ్దానికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సుజాత. ఏమిటో ఈ కాలం పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పదవులలో రాణిస్తున్నారు, కానీ జీవితంలో ఓడిపోతున్నారు. కారణాలు వెతికితే ఏమీ కనిపించడం లేదు. పైగా వారి దగ్గర చూపే ఓర్పు, జీవిత భాగస్వామి దగ్గర చూపలేకపోవడం, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు ప్రవర్తించడం చూస్తే వీళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రాలేదు అని అనిపిస్తుంది. అసలు వీళ్ళకి ఎప్పటికైనా మెచ్యూరిటీ వస్తుందా? ఇంట్లో వాళ్ళ మాట వినాలని కానీ అర్థం చేసుకోవాలని కానీ తెలీదా? 30 ఏళ్ల మురిపెమైన ఉద్యోగానికిచ్చే ప్రాధాన్యత చేయి జారితే పొందలేని జీవితానికి ఇవ్వడం లేదు. ఎందుచేతనో ఆలోచనలో 6 నెలలు వెనక్కి వెళ్ళింది సుజాత. కొడుకు దగ్గర నుంచి వచ్చిన వాట్సాప్ కాలు కాళ్ళ కింద చోళ్లు పోసింది. ఒంట్లో నెత్తురు ఆవిరైన భావన. నోట్లో నుంచి మాట రాలేదు. స్పీకర్లోంచి కొడుకు మాటలు విన్న భర్తది అదే పరిస్థితి. ఇదేమిట్రా ఈ నిర్ణయం? ఇద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా, మరిప్పుడు ఇదేంటిలా? తడబడుతూ ప్రశ్నించింది సుజాత. కొడుకు దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి, అది కాదురా, ఇదేం బొమ్మల పెళ్లి కాదుగా. కావాలనుకున్నప్పుడు బొమ్మలకి దండలు వేసి, అక్కర్లేదనుకుంటే బొమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి. పెళ్ళి ముగ్గురి బ్రతుకులు ముడిపడున్న జీవితం అంది సుజాత. మాకు ఈ డైలాగులు తెలుసు, మేము సినిమాలు చూస్తాము. మాకు చెప్పలేదేం అని అనకుండా ఉండేందుకు ముందుగా మీకు చెప్పామంతే. కొడుకు గొంతులో చిన్నప్పటి మొండితనం వినిపించింది సుజాతకి. ఓహో, మాకు తెలియజేస్తున్నావన్నమాట. సరే, మరి శుభంగాడి గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ అత్తవారికి ఈ విషయం తెలుసా? ఆలోచించడానికి ఏముంది? వర్ష ఇష్టం. తనకెలా కావాలంటే అలా చేసుకొని తన వాళ్ళకి తను చెప్పుకుంటుంది. ఇదేం ప్రపంచంలో 10వ వింతేమీ కాదు. అందరూ చేస్తున్నదే మేము చేస్తున్నాము. ఓకే బాయ్. ఎంత సులువుగా చెప్పాడో. ఆ పాటి సమన్వయం ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఉన్నా ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ కాలం పిల్లలకి అంతా తొందరే. ఏమైనా అంటే డిజిటల్ యుగం, ఫాస్ట్గా లేకపోతే ఎలా అని సమాధానం. ఏమిటే నీ కొడుకు వాగుతున్నాడు? మన ఇంటా వంట ఉందా ఇది? రేపు నలుగురిలో తల ఎత్తుకు తిరగాలా వద్దా? లవ్వు గివ్వు అని తమిళ పిల్లని తెచ్చి నెత్తిన పెట్టాడు. వద్దురా మనకిలాంటివి అని చెప్పడం పోయి కాలం మారిందండి. పెళ్ళిళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారమే జరగాలి అని తందానా పాడాము. ఇప్పుడు వాడు విడాకులు అంటున్నాడు, వెళ్ళి తాళం వెయ్యి అని కోపంతో ఊగిపోతున్న భర్తని సముదాయించలేక మౌనం వహించింది సుజాత. శాంతంగా ఆలోచించి పరిష్కరించవలసిన సమస్య కానీ ఇలా అరుచుకుంటే లాభం లేదని తెలిసిన సుజాత ముందుగా వియ్యాలవారితో మాట్లాడి వారి అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఫోన్ చేతిలోకి తీసింది. నెంబర్ నొక్కక ముందే వియ్యంగుడి నెంబర్ ఫ్లాష్ అవుతూ రింగ్ అయింది మొబైలు. ఓ మారు కలిసి మాట్లాడుకుందాం అని నిర్ణయించుకున్నారిద్దరు.
ఈ లోపున సుజాత కోడలికి ఫోన్ చేసింది. ఎన్నో రకాలుగా అడిగినా సారీ అత్తమ్మ, రోజు గొడవలు పడుతూ ఎడమొహం పెడమొహంగా ఉండే బదులు విడిపోతేనే మంచిదనే ఈ నిర్ణయానికి వచ్చాం అంటుందే తప్ప మరో మాట లేదు. కొడుకును కదిపితే తనే విడిపోదాం అంది. అలా అన్న తరువాత ఇంకేం మిగిలింది? నేను సరే అన్నా అంటాడు తప్ప మరో మాట లేదు. వియ్యంకుడికి 50 ఏళ్లకి లేక లేక పుట్టిన ఒక్కగానొక్క కూతురు. ఈ వయసులో ఇలాంటి వార్త వారి ఆరోగ్యాల మీద దెబ్బ కొట్టింది. మనోవ్యాధికి మందేది? ఆరోగ్య రీత్యా కదల్లేని పరిస్థితి వాళ్ళది. ఉద్యోగ బాధ్యతలతో కదలలేని పరిస్థితి భర్తది. అయినా ఇలాంటి సున్నితమైన విషయాలలో భర్త తలదూర్చకపోతేనే మేలు అనుకుని 10 ఏళ్లకి వీసా ఉన్న సుజాత 11వ రోజునే అమెరికా చేరుకుంది. అప్పట్నుంచి తీరుబాటుగా కూర్చుని పిల్లలతో మాట్లాడాలి అని చూస్తోంది. పిల్లలు దానికి అవకాశం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతూ ఉన్నారు. ఆఖరికి భర్త చెప్పినట్టు 6 నెలలు ఉత్తినే గడిచిపోతాయా? అసలు వాళ్ళు తనని మాట్లాడనిస్తారా? అన్ని ప్రశ్నలే. సమాధానాలు ఎప్పటికి దొరుకుతాయో. నాన్నమ్మ, ఎక్కడున్నావు? నిన్న నువ్వు నేర్పిన మృత్యుంజయ మహామంత్రం నాకొచ్చేసిందిగా, విను. ప్రాంప్టింగ్ లేకుండా చెప్తే 5 క్రెడిట్స్ వస్తాయిగా. స్కూల్ యూనిఫామ్లో పరిగెత్తుకుంటూ వచ్చాడు శుభం. ఉండు, నాన్నకి హగ్గు కిస్సు ఇచ్చేసి వస్తా అంటూ తండ్రి గది వైపు పరిగెత్తాడు. వాడికి ఇంగ్లీష్ తప్ప మరే భాష రాదు. అందుకే వాడితో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అమ్మా నాన్నల ముద్దు మురిపాలతో పెరిగినవాడు. వీక్ డేస్లో అమ్మ దగ్గర, వీకెండ్స్లో నాన్న దగ్గర ఉండాలి అని తెలిస్తే ఏమవుతాడు? వాడి భవిష్యత్తు ఏమిటి? తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లల్లా వాడు సంఘ విద్రోహిలా మారతాడా? తలుచుకుంటేనే దడ పుట్టించే ప్రశ్నలు కలవరపరచసాగాయి. ఆలోచనలకు స్వస్తి చెప్పి వాడి ఆటపాటల్లో మునిగిపోయింది సుజాత. ఆ సమాధానం దొరికే సమయం అతి తొందరలోనే రాబోతోందని అప్పటికి సుజాతకి తెలియదు. నానమ్మ అంటూ కాళ్ళకి చుట్టుకొని వెక్కి వెక్కి రాగాలు పెడుతున్న మనవణ్ణి ఎలా సముదాయించాలో తెలియలేదు సుజాతకి. ఏమైందమ్మా? స్కూల్లో దెబ్బేమైనా తగిలిందా? చూపించు, మంత్రం వేసేస్తా, నొప్పుండదు. నో నో, నాకేం కాలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నీకు తెలుసు కదా, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపొస్తుందని. మాట పూర్తి కాకముందే సుజాత కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. ఏడవకు నానమ్మా, నేను ఏడవనులే. మరే మరే నా ఫ్రెండ్ మ్యాక్స్ తెలుసుగా. తెలుసు. వాళ్ళ మమ్మీ డాడీ డైవోర్స్ తీసుకున్నారు కదా. వీక్ డేస్లో మమ్మీ దగ్గర, వీకెండ్స్లో డాడీ దగ్గర ఉండేవాడు. ఇప్పుడేమో డాడీకి గర్ల్ ఫ్రెండు, మమ్మీకి బాయ్ ఫ్రెండు వచ్చారు. డాడీ ఏమో వీకెండ్స్కి తీసుకెళ్లడం మానేశాడు. మమ్మీ ఏమో వీడిని బాగా పనిష్ చేస్తుంది. మమ్మీ బాయ్ ఫ్రెండ్ కూడా వీడిని బాగా పనిష్ చేస్తున్నాడట. మ్యాక్స్ని వెల్ఫేర్ సెంటర్లో చేరుస్తాడట. అక్కడ మమ్మీ డాడీ లేని పిల్లల్ని చేరుస్తారట కదా. వాడు చాలా దిగులుగా ఉన్నాడు నానమ్మ అని చెప్పి తిరిగి వెక్కి వెక్కి ఏడవసాగాడు. వాడిని ఎలా ఓదార్చాలో తెలియలేదు సుజాతకి. అయినా వాడి దుఃఖం చూడలేని సుజాత, ఏడవకు నాన్న, మ్యాక్స్ వెళ్ళిపోతే మరో ఫ్రెండ్ దొరుకుతాడులే నీకు. వెల్ఫేర్ సెంటర్లో పిల్లల్ని బాగా చూసుకుంటారమ్మా. అక్కడ ఎవ్వరూ పిల్లల్ని కొట్టరు. మంచి స్కూల్లో చదివిస్తారు. నువ్వేం మ్యాక్స్ గురించి బెంగ పెట్టుకోకు అంటూ వాడి వెన్ను నిమ్మరసాగింది. నేనేం మ్యాక్స్ గురించి ఏడవడం లేదు, ఉక్రోషంగా అరిచినట్టుగా అన్నాడు శుభం. మరి అయోమయంగా అంది సుజాత. నీకు తెలుసా నాన్నమ్మ, మమ్మీ డాడీ కూడా డైవర్స్ తీసుకునేటట్టే ఉన్నారు. నానమ్మ వైపు చూస్తూ అన్నాడు శుభం. చచ్చా, అలాంటిదేమీ లేదమ్మా. నీకు తెలియదు నాన్నమ్మ, లాస్ట్ జనవరి నుంచి వాళ్ళిద్దరూ వేరే వేరే రూమ్స్లో పడుకుంటున్నారు. రోజు గట్టి గట్టిగా అరుచుకుంటున్నారు కూడా. మ్యాక్స్ మమ్మీ డాడీ కూడా డైవర్స్కి ముందు ఇలాగే చేసేవారట. నాకు తెలుసు, వీళ్ళు కూడా డైవర్స్ తీసేసుకుంటారు. బావురమన్నాడు శుభం. మనవణ్ణి నిద్రపుచ్చుతున్న సుజాతలో ఎన్నో ఆలోచనలు. పసివాడు ఎంత వేదన పడుతున్నాడు. పిల్లాడి బాధ చూస్తూ కూడా తల్లిగా తన కొడుక్కి మంచి చెడు చెప్పకపోతే తన పెద్దతనం ఎందుకు? దొంగలు తోలడానికా? అవును, చెప్పాలి. విని ఆచరిస్తే మంచిదే, లేకపోతే వాళ్ళ కర్మ. నిద్రలో కూడా వెక్కిళ్ళు పెడుతున్న శుభానికి దుప్పటి సరిచేసి హాల్లోకొచ్చింది. నిశ్శబ్దంగా డిన్నర్ చేస్తున్న కొడుకుని కోడలిని చూస్తూ నేను మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అంది సుజాత.
మాట్లాడడానికి ఏమీ లేదమ్మా అంటున్న కొడుకుని ఆపి, అదే మీ చదువుకున్న వాళ్ళతో ఉన్న సమస్య అంది. మాట్లాడాలనుకుంటే మాట్లాడు, కానీ ఫలితం ఉండదు. మనం చేసే ప్రతి పనిలోనూ లాభం ఉండాలి అని అనుకుంటే జీవితం వ్యాపారం అవుతుంది. సినిమా డైలాగ్స్ చెప్తున్నావా అమ్మా? సినిమాలు జీవితాల్లోంచే వస్తాయిరా. ఇన్నేళ్ల మీ ప్రేమ, 10 ఏళ్ల మీ వైవాహిక జీవితం ఇలా ఎందుకయింది నాన్న? ఒక్కసారి ఒకరినొకరు నిందించుకోకుండా ఆలోచించుకోండి. మీరు ఆనందంగా గడిపిన సమయాలు అస్సలు లేవా? ఇద్దరూ ఇలా పిల్లి కుక్కల్లా పోట్లాడుకోవడానికి కారణాలేమిటి? ఒకరి మీద ఒకరికి ఇష్టం పోయిందా, లేక మరెవరి ఆకర్షణలోనైనా పడ్డారా? సుజాత ప్రశ్న పూర్తి కాకుండానే ఇద్దరూ ఒకేసారి అదేం కాదు అని జవాబిచ్చారు. మరి నీకు తెలుసు కదా, నేను వారంలో 5 రోజులు ట్రావెల్ చేయాలి. ఇంటికొచ్చేసరికి భోజనం ఉండదు, బట్టలు వాష్ అయ్యి ఉండవు, ఇల్లు పరమ బీభత్సంగా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా నీ కోడలు తీరంతే. రాను రాను నువ్వే చేసుకోవచ్చు కదా నన్ను అనకపోతే అంటుంది. 4 గంటలు ఫ్లైట్లో ప్రయాణం చేసి ఒళ్ళు అలసిపోయి వస్తే సరైన తిండి కూడా లేకపోతే ఇక నాకు పెళ్ళెందుకు? నా లైఫ్కి బ్యాచిలర్ లైఫ్కి తేడా ఏమిటి? రోజు నీ నస భరించలేను, వేరే మార్గం చూడు అంది. వేరే మార్గం అంటే విడిపోవడమా అన్నాను. రోజు తిట్టుకుంటూ కలిసుండే బదులు విడిపోవడమే మేలు అంది. సరే అని విడాకులకు ఏర్పాట్లు చేస్తున్నాను అన్న కొడుకు మాటలలో మొత్తం సత్యం అర్థమైంది సుజాతకి. సరే, నీ వైపు సమస్యను కూడా చెప్పమ్మా. నీకు తెలుసా, మీ అమ్మా నాన్న మీ తొందరపాటు నిర్ణయానికి ఎంత బాధపడుతున్నారో కోడలితో అంది సుజాత. ఆయన వైపు నుంచి ఆయన చెప్పారు కదా అత్తమ్మ. ఇక నా వైపు నుంచి అంటే నాది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే. వంట మాట దేవుడెరుగు, మంచినీళ్ళు తాగడానికి కూడా సమయం ఉండదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఏ పాటి సమయం చిక్కినా శుభంగాడి ఫుడ్ ప్రిపేర్ చేయడం, వాడి బట్టలు వాష్ చేయడంతోనే సరిపోతుంది. మరి వరుణ్ బట్టలు నావి వెనక పడతాయి. శుభం స్కూలు 40 మైళ్ళ దూరం. రోజు వాణ్ణి దింపాలి తేవాలి అంటే సుమారు 40-80 మైళ్ళ ప్రయాణం. అది కాక వాణ్ణి స్విమ్మింగ్కి, సాకర్ క్లాసులకి తీసుకువెళ్ళాలి. వీకెండ్స్లో చిన్మయ మిషన్ క్లాసెస్కి తీసుకువెళ్ళాలి. నాది శరీరమే, నాకు రెస్ట్ కావాలి. నీ బట్టలైనా మిషన్లో వేసుకోవచ్చుగా అంటే నాకు టైం లేదంటాడు వరుణ్. వీక్ డేస్లో ఎలాగూ ట్రావెల్లో ఉంటాడు కాబట్టి కనీసం వీకెండ్ క్లాసుల కన్నా శుభాన్ని వరుణ్ తీసుకువెళితే నాకు బట్టలు వాష్ చేసుకోవడానికి, డిష్ వాషర్ లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది కదా. వర్ష తన ఇబ్బందుల్ని చెప్పుకుపోతోంది. నిజమే, సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో జీతాలు ఎక్కువ, పని కూడా ఎక్కువే. అమెరికాలో ఉన్న వాళ్ళకైతే పండుగ పబ్బాలకి సెలవులు కూడా ఉండవు. పొద్దుట అమెరికా కస్టమర్లతో మాట్లాడాలి. పనిచేసేవారు ఇండియాలో ఉంటారు కాబట్టి తెల్లవార్లు వాళ్లతో మాట్లాడాలి. కాబట్టి వీరికి రాత్రి పగలు తేడా లేదు. చేసే పనికి అంతు పొంతు కూడా ఉండదు. చిన్నప్పటి నుంచి ఇటు పుల్ల అటు పెట్టకుండా పెరిగిన పిల్లలు పెద్ద చదువులు చదివి పెద్ద కంపెనీలలో పెద్ద జీతం అనగానే ఆకాశంలో విహరిస్తారు. వాస్తవంలో పడేసరికి ప్రేమ పెళ్ళం, పెద్దలు కుదిర్చిన పెళ్ళం అయ్యి 1-2 పిల్లలు కలిగి కష్టాలు మొదలవుతాయి. సరైన నిద్రాహారాలు లేక, పని ఒత్తిడి తట్టుకోలేక వచ్చే చిరాకు ఇంట్లో వారి మీద చూపించడం మొదలు పెడతారు. కానీ ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు మాత్రం వెతకరు. విడాకులే వారి సమస్యకి పరిష్కారం అనుకుంటున్నారు. ఆలోచనల్లోంచి బయటపడి తలనొప్పి వస్తే తల నరుక్కుంటామా, బాంబు రాసుకుంటామా? కొడుకుని అడిగింది సుజాత. నువ్వు మరీనమ్మా, తల ఎవరైనా నరుక్కుంటారా? మరి మీరు అదే చేస్తున్నారు కదా. ముందు సమస్య ఎక్కడుందో తెలుసుకొని మందు వేయాలి కానీ ఇదేమిట్రా అంటే మేము అనవసరంగా రియాక్ట్ అవుతున్నామా? మాకు ఆలోచించే శక్తి లేదనా? శక్తి ఉంది, కానీ దానిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. నీ ఉద్దేశంలో సమస్య ఎక్కడ ఉన్నట్టు? అలా అడిగావు బాగుంది. సమస్య మీ ఉద్యోగాలలో ఉంది. అయితే ఉద్యోగం మానేసి కూర్చోమంటావా? ఆ తొందరే వద్దనేది. సమస్యకి తగిన చర్య తీసుకోవాలి. వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైందని నువ్వు, తిన్న కంచం తీయలేదని కోడలు కోర్టుకెక్కితే ఎలా? చిన్నవాడైనా శుభం చక్కగా తన వాదన వినిపించాడు.
వాడి ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలున్నాయా? నీ చిన్నప్పుడేమిటి ఇప్పటికీను నాకు మీ నాన్నకు ఏ విషయంలోనూ అభిప్రాయాలు కలవలేదు. అంత మాత్రాన మేం విడిపోయామా? కొన్నిసార్లు ఆయన మాటలకు నేను విలువిచ్చి పాటించాను, కొన్నిసార్లు నా మాట చెల్లించుకున్నాను. దేనికైనా పట్టు విడుపు ఉండాలి. సరే, మీరన్నట్టుగానే అభిప్రాయాలు కలవలేదని విడాకులిచ్చేసుకొని మరో భాగస్వామిని వెతుక్కుంటే వారితో అభిప్రాయ భేదాలు రావని గ్యారంటీ ఉందా? అలా జరిగితే మళ్ళీ విడాకులా? శుభం వాడి అభిప్రాయం చెప్పాడు కదా, నేను కొన్ని సలహాలు ఇస్తాను, ఆలోచించండి. నచ్చితే పాటించండి, సరేనా? మేమెవ్వరికీ తల వంచం. మమ్మల్ని ఏ బంధాలు కట్టిపడేయలేవు. మేం సర్దుకోలేం. కానీ ఎదుటివారన్నింటికీ ఒదిగుండాలి. ఇది మీ అభిప్రాయం. ఇది న్యాయమేనా? ఒకరొక మెట్టు ఎక్కాలి, అవసరమైతే ఒక మెట్టు దిగాలి. మనం మాట్లాడే ప్రతి మాటని ఆచి తూచి వాడాలి. కానీ నోరుంది కదా అని నోటికొచ్చింది మాట్లాడితే ఎలా? ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అని చిన్నప్పుడు చదువుకున్న పాఠం జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఆడకైనా మగకైనా ఇదే వర్తిస్తుంది. ఒకటి చెప్పండి, మీ బాసుతో మీకు అభిప్రాయ భేదాలు వస్తే ఏం చేస్తున్నారు? సర్దుకుపోతున్నారా? లేదంటే మాటకి మాట అని దెబ్బలాడుతున్నారా? మాటకు మాట అంటే వెంటనే ఫైరే. కస్టమర్తోనూ ఇంకా జాగ్రత్తగా ఉంటాం. మీ సబార్డినేట్తోనూ చాలా జాగ్రత్తగా మంచిగా మాట్లాడి పని చేయించుకుంటారు, అవునా? మరి మీ ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు మాత్రం సామరస్యం ఎందుకు లోపిస్తుంది? మా కాలంలో ఆఫీసులలో పని కాబట్టి మేము ఆఫీసుని గుమ్మం బయటే విడిచి ఇంట్లోకి వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు మీకు ఇల్లే ఆఫీస్ కాబట్టి మీ ల్యాప్టాప్ మూసేయగానే మీ లైఫ్ మొదలవుతుంది. మీరు చేసే ఉద్యోగం 30 ఏళ్ళు మాత్రమే, అది గుర్తుంచుకోవాలి మీరు. మిమ్మల్ని గమనించిన తర్వాత నాకు బోధపడిన విషయం ఏమిటంటే, ఇంటి పనులు నేనెందుకు చెయ్యాలి, మగవాణ్ణి అనే అహంకారం నీది. నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నప్పుడు అన్నీ నేనెందుకు చెయ్యాలి అనేది వర్ష అభిప్రాయం. మొత్తం మీ సమస్యలకి ఇదే కారణం. దీనికి సింపుల్గా ఒక సొల్యూషన్ చెప్తాను, వినండి. ఇద్దరూ బాగా సంపాదిస్తున్నారు కాబట్టి మీ ఇంటి పనులకి పని మనిషిని పెట్టుకోండి. పిల్లాడి స్కూల్కి దగ్గరగా ఇల్లు తీసుకుంటే ప్రతిరోజు 40 మైళ్ళ దూరం ప్రయాణం తగ్గి నీకు అలసట తగ్గుతుంది. వండుకోవడానికి సమయం లేదని ఏదో ఫాస్ట్ ఫుడ్ తిని, లేకపోతే అస్సలు తినక నీరసపడి ఆ కోపం పిల్లాడి మీదో భర్త మీదో చూపించే బదులు ఇండియన్ స్టోర్లో దొరికే కూరలు తెచ్చుకొని అన్నం వండుకుంటే సరి. లేదా ఇళ్లల్లో తయారు చేసి హోమ్ డెలివరీ చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు కదా. అలాంటి వాళ్ళతో రోజువారీ ఏర్పాటు చేసుకున్న హాయిగా గడిచిపోతుంది. మరో ముఖ్యమైన సంగతి స్ట్రెస్ మేనేజ్మెంటు. మన శరీరాన్ని, మైండ్ని అప్పుడప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మీకోసం మీరు సమయం వెచ్చించుకోవాలి. శని ఆదివారాలలో మరీ ముఖ్యమైన కాల్స్ అయితే తప్ప ఆన్సర్ చేయకండి. మీ కుటుంబంతో మీకు నచ్చిన రీతితో గలపండి. 3-4 నెలలకు ఒకసారి ఔటింగులకు వెళ్ళి రండి. ప్రతి చిన్న విషయానికి విడాకులు కాదు పరిష్కారం. ఎలా విడిపోవాలో కాక ఎలా కలిసి ఉండాలో ఆలోచించండి. మీ జీవితాలు మీవే కాదనను, కానీ మీ జీవితాలతో పెనవేసుకున్న పిల్లాడి గురించి కూడా ఆలోచించాలిగా. మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ముద్దు మురిపాలు పొందారు. మరి వాడు చేసిన పాపం ఏమిటి? మీరు ఎదుర్కొన్న సమస్యలు మేము ఎదుర్కోలేదా? మీకు కనీసం ఆర్థిక సమస్యలు లేవు, కానీ మా దగ్గర చాలినంత డబ్బు కూడా ఉండేది కాదు. ఒక వీకెండ్ సినిమా అని, మరో వీకెండ్ పార్కు కని తక్కువ ఖర్చుతో ఉండే వాటిని ఎంచుకునేవాళ్ళం. అంతేకాని పిల్లల్ని, ఇంటిని వదిలిపెట్టేయాలని ఎప్పుడూ అనుకోలేదు. భార్యాభర్తలు ఒకరికొకరు ఒదిగి ఉండడం తప్పు కాదు. ఒకరు కోపంలో ఉన్నప్పుడు మరొకరు తగ్గాలి. అంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు. సంసారం సాగరం అన్నారు, కానీ సంసారం సమరం అనలేదు. ఈ చిన్న విషయం మీకు అర్థమైతే చాలు. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. మీకు నచ్చితే ఆచరించండి, లేదంటే మీ ఇష్టం. నాకు పిల్లాడికి ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి. నేను వాణ్ణి అనాథలాగా వదిలి వెళ్ళిపోలేను అనేసి బెడ్రూంలోకి వెళ్ళి తలుపేసేసుకుంది సుజాత. తన సూచన వాళ్ళకి ఆమోదయోగ్యమవుతుందో కాదో తెలియని ఆందోళన. తెల్లవారే వరకు నిద్రను ప్రసాదించలేకపోయాయి ఆ ఆలోచనలు.
శుభం మెల్లగా నానమ్మ అని పిలవడంతో మెలకు వచ్చింది సుజాతకి. పద నానమ్మ బ్రష్ చేసుకుందాం అనడంతో తలుపు తీసింది సుజాత. సర్ప్రైజ్ సర్ప్రైజ్ శుభం అంటున్న అమ్మా నాన్నల్ని నమ్మలేనట్టుగా చూశాడు శుభం. ఇల్లంతా అలంకరించిన కొవ్వొత్తులని, డైనింగ్ టేబుల్ పైన పెట్టిన పువ్వులని, కేక్ని చూసి వావ్ ఐ లవ్ యూ మమ్మీ డాడీ, నానమ్మ దా ఫ్యామిలీ హగ్ టైం అంటున్న శుభం మొహంలో కోటి చంద్రుల కాంతిని చూసింది సుజాత. 1 సెకండ్ అని మిషన్ సక్సెస్ అని భర్తకి వాట్సాప్లో మెసేజ్ పెట్టి పరుగున వచ్చింది సుజాత. ఇదండి ఈరోజు కథ. ఈ కథ పేరు మిషన్ సక్సెస్. ఈ కథని రచించిన వారు కర్రా నాగలక్ష్మి గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియోలో నేను పోస్ట్ చేసిన రెండవ కథ పేరు తెలివైన కోడలు. కథని చివరి వరకు వినండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. కాస్త కూడా నమ్రత మర్యాద లేదమ్మా. ఎలా పెంచుతారో ఏమో. అడిగిన దానికి పుల్ల విరిచినట్టు సమాధానాలు చెబుతుంటారు ఈ కాలం పిల్లలు. ఏం నేర్చుకుని వస్తారో ఏమో. మూతి 3 వంకర్లు తిప్పుతూ జనాధికంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మ. ఎవరినే అమ్మా శ్లేషార్థాలతో ఆడుకుంటున్నావు? అప్పుడే ఇంట్లోకి వచ్చిన కొడుకుని చూసి గతుక్కుమంది మహాలక్ష్మమ్మ. శృతిని గురించేలేరా, ఏదో గుర్తుకొచ్చి అనుకుంటున్నాను. సరేలే, ఎవరి గురించైతే నాకెందుకు గాని నా కాఫీ నాకిచ్చేయి నాటకీయంగా అంటూ తన రూంలోకి వెళ్ళాడు. మంచం మీద కూర్చున్న స్వాతి కళ్ళల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. సుధీర్ని చూసి ముఖం పక్కకు తిప్పుకుంది, కన్నీళ్లు కనిపించకుండా. సుధీర్ ఫ్రెష్ అయ్యి వచ్చి స్వాతికి ఎదురుగా కూర్చున్నాడు. చుబుకం పట్టి బ్రతిమాలుతూ అమ్మ మాటలు పట్టించుకోకు స్వాతి, ఆవిడెప్పుడూ ఎదుటివారిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నిజంగా నీలో తప్పుండి కాదు అనడం ఆమె మేనియా, అంతే. అందుకే నువ్వు పట్టించుకోవద్దు అంటాను నేను. తలూపి కళ్ళు తుడుచుకుని లేచింది స్వాతి. స్వాతి పెద్ద కలివిడిగా ఉండదు. అడిగిన వాటికి సమాధానాలు చెబుతుంది. చొచ్చుకుపోయి గలగల మాట్లాడడం చేత కాదు. అన్ని పనులు వచ్చు. తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఎవరైనా అనవసరంగా మాట అంటే చాలా రోషపడుతుంది, బాధపడుతుంది కూడా. పుట్టింట్లో కూడా అంతే. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మా నాన్నల చేత ఒక్క మాట కూడా అనిపించుకోలేదు. పద్ధతిగా ఉంటుంది. అందరూ స్వాతి బంగారు తల్లి, స్వాతి ముత్యమే అంటారు. మితభాషి, తనకు నచ్చితే స్మితభాషి కూడా. పెళ్ళయ్యి 4 నెలలవుతుంది. సుధీర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు. స్వాతికి బీటెక్ అయిపోగానే మంచి సంబంధం అని పెళ్లి చేసేశారు. సుధీర్కి ఒక తమ్ముడు, చెల్లి. ఉద్యోగం ఇష్టముంటే చెయ్యి, లేకపోతే బలవంతమేం లేదు అన్నారు. అత్తారింటికి వచ్చిన 2 నెలల్లోనే అత్త చుక్కలు చూపిస్తోంది. ఏదో ఒక వంక పెట్టి సూటిపోటి మాటలంటుంది. తనని పరోక్షంగా అంటుంది. కూతురు శృతినైతే డైరెక్ట్గానే వాయిస్తుంటుంది. ఆ పిల్ల లెక్క చేయదు, ఎక్కడవక్కడ వదిలేసి పోతూ ఉంటుంది. స్వాతి ఇల్లంతా నీట్గా సర్ది పెడుతుంది. శృతికి వదిన స్వాతి అంటే చాలా ఇష్టం. అమ్మ తనని తిట్టినా ఊరుకుంటుంది కానీ స్వాతినేదైనా అంటే అస్సలు ఒప్పుకోదు. మరిది సురేష్ కూడా వదినంటే చాలా గౌరవంగా ఉంటాడు. ముగ్గురు దగ్గర ఒకే వయసు వాళ్ళు అవ్వడంతో కబుర్లు చెప్పుకోవడం, ఏమైనా గేమ్స్ ఆడుకోవడం చేస్తూ ఉంటారు. స్వాతి పెద్దగా మాట్లాడదు. అన్నా చెల్లెల కబుర్లు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మహాలక్ష్మమ్మకి ఇది సుతరామ ఇష్టం ఉండదు. కోడలు రిజర్వ్డ్గా ఉంటుందని, పొగరు అని ఆమె భావన. స్వాతిలో ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటుంది. సరిగ్గా సమాధానం చెప్పదని దెప్పుతుంటుంది. ఆవిడ అలా మాట్లాడుతూ ఉంటే స్వాతి భరించలేకపోతోంది. బాధతో కోపంతో ఉక్కిరి బిక్కిరైపోతోంది. ఆ మాట్లాడే ఒక్క మాట కూడా మానేసి సైలెంట్ అయిపోతుంది. స్వాతికి అత్తగారు పెట్టే నస విసుగొస్తోంది. ఉద్యోగం వెతుక్కొని బయటికి వెళితే ఈ గొడవ వదులుతుంది అని జాబ్స్కి అప్లై చేయడం మొదలుపెట్టింది. ఆ రోజు సుధీర్ తోడు రాగా ఇంటర్వ్యూకి వెళ్ళింది స్వాతి. తీరా లోపలికి వెళ్లే సమయానికి తల తిరిగి వాంతి చేసేసుకుంది. సుధీర్ కంగారు పడిపోయి అట్నుంచటే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. లేడీ డాక్టరు స్వాతిని చెక్ చేసి స్వాతి ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఇక ఆ రోజు ఇంటిల్లి పాదికి ఆనందం అవధులు దాటింది.
శృతి స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసింది. మహాలక్ష్మమ్మ కోడల్ని కాలు కదపనీయకుండా టైంకి భోజనము, ఇష్టమైనవన్నీ అడిగి మరీ చేసి తినిపించడం చేస్తోంది. అంతటితో ఊరుకుంటుందా? అన్నీ తాను చెప్పినట్టే చెయ్యాలి, తను పెట్టినట్టే తినాలి. కూర్చోకూడదు, నిలబడకూడదు. సహించకపోయినా తిని తీరాలి. తినకపోతే బిడ్డ ఎలా ఎదుగుతుంది అంటూ సతాయింపు. ఆమె అతి జాగ్రత్త భరించడం కూడా కష్టమే అయ్యింది స్వాతికి. సురేష్, శృతి వదినను అపురూపంగా చూస్తున్నారు. స్వాతికి ఇదో సరికొత్త అనుభవంలా ఉంది. ఉద్యోగం సద్యోగం అటకెక్కాయి. మొదటి నుంచి స్వాతికి ఉద్యోగం చేయాలని పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు. 3వ నెలలో స్వాతి పుట్టింటికి పోయొచ్చింది. 7వ నెలలో సీమంతం చేసి పురిటికి తీసుకెళ్లారు. స్వాతికి బాబు పుట్టాడు. అందరూ స్వాతి పుట్టింటికి వెళ్ళి బారసాల చేసుకొని వచ్చారు. బాబునెత్తుకొని సారెతో వచ్చింది స్వాతి 3వ నెల వెళ్లేలోపు. సురేష్కి ఈ లోపల కొన్ని సంబంధాలు చూశారు. చివరికి వాళ్ళుండే సిటీలోనే అమ్మాయి కుదిరింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఆ అమ్మాయి తరపు వాళ్ళకి ఫ్యాషన్లు బాగా ఎక్కువ, కింద చూపు లేదు. హైఫైగా ఉన్నారు. వాళ్లే నాగరికత తెలిసిన వాళ్ళు అన్నట్టుగా పెద్ద బిల్డప్. ఊర్లోనే కాబట్టి పెళ్ళైన వారం లోపలే ఒకరోజు ఉయ్యాల వారిని భోజనానికి ఆహ్వానించారు. అన్నీ తెప్పించిన బాపతే వడ్డనకి స్పూన్లు, గిన్నె స్పూను పట్టుకొని వెయ్యనా వెయ్యనా అంటారు. స్పూన్తో ఎంత కూర పడుతుంది? అందరూ మొహమాటానికి పోయి అర్ధాకలతో తిరిగొచ్చారు. ఇంటికొచ్చి శృతి, సుధీర్ వాళ్ళ నాన్నగారు ఒక్కటే నవ్వుకోవడం. ఆకలి తీరక ఉప్మా చేయించుకుని తిన్నారు. మహాలక్ష్మమ్మకి ముఖం చిన్నబోయింది. సురేష్ అక్కడే ఉండిపోయాడు. అది కొంతవరకు నయ్యం, వీళ్ల మాటలు వినలేదు అనుకుంది. కొత్త కోడలొచ్చింది. వాళ్ళ వదిన, అన్న, అక్కలు తీసుకొచ్చి దింపారు. అందరూ మహాలక్ష్మమ్మ గారిని ఆకాశానికి ఎత్తిపెట్టారు. ఆమె వంటని తెగ మెచ్చుకున్నారు. సుష్టుగా భోజనాలు చేశారు. ఆమెకి వాళ్ళ ఫ్యాషన్లు, గొప్పలు చెప్పుకోవడం బాగా నచ్చినట్టుంది. వాళ్ళతో ఎంత ఇష్టంగా మాట్లాడతారో. అదే మా వాళ్ళతో అంటి ముట్టనట్టుంటారు అనుకుంది స్వాతి. మర్నాడు స్వాతి ఉదయాన్నే లేచి తన రొటీన్ వర్క్లోకి దిగింది. సైలెంట్గా పనిచేసుకుంటూ పోతుంది. కొత్త కోడలు రూప మెల్లగా 8ంటికి లేచి తన రూమ్లోనే ఫ్రెష్ అయ్యి మేకప్తో బయటకొచ్చింది. అత్తగారు కాఫీ ఇచ్చింది ఆప్యాయంగా. అబ్బా, ఎంత బాగుందండి అత్తయ్య గారు కాఫీ, ఎలా చేశారు అనగానే ఇంకో కప్పు అందించింది మహాలక్ష్మమ్మ ఉబ్బి తబ్బిబ్బైపోతూ. ఆ కప్పు ఖాళీ చేసేసి అత్తగారికి వాళ్ళింటి ముచ్చట్లు చెబుతూ కూర్చుంది. ఊర్లోనే పుట్టిల్లు కావడంతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చిన్న కోడలు. వచ్చినప్పుడల్లా అక్క కూతుళ్లను, అన్న పిల్లలను తీసుకొస్తుంది. అత్తయ్య గారు, మొన్న మీరు బిర్యానీ చేశారు కదా, మా అక్క పిల్లలు ఎంత బాగుందని చెప్పుకున్నారో. హోటల్ స్టైల్లో చేశారట రూప వాళ్ళ అత్తగారు అని మా ఇంట్లో అందరూ అనుకోవడమే అంటూ అత్తగారిని మునగ చెట్టు ఎక్కించేసింది రూప. అయ్యో, దానికేం భాగ్యం, సండే రమ్మను, మళ్ళీ చేసి పెడతాను. మీరు చాలా ఫాస్ట్గా కూర చేస్తారండి, ఏ పనైనా. మా అందరికంటే మీరే యాక్టివ్గా ఉంటారు. రూప మాటలకి విస్తుపోతోంది స్వాతి. అత్తగారితో ఇలా కూడా మాట్లాడొచ్చా అనుకుంది. అలా అత్తగారిని సమయస్ఫూర్తితో బుట్టలో వేసేసింది రూప. చిన్న కోడలు ఏ పని చేయకపోయినా కూర్చుని చేయించుకు తిన్నా అవేవి మహాలక్ష్మమ్మకి ఎక్కడం లేదు. రూప బంధువర్గం వచ్చిపోతూ ఉంటే వారికి మర్యాదలు చేస్తున్నా వెనకటిలాగా కోడలు తలుపు వాళ్ళకి చేస్తున్నాను అనే చిరాకుండడం లేదు. అదే స్వాతి అమ్మా నాన్న వస్తే వియ్యపురాలకి టెక్కు చూపించేది. స్వాతిలో ఏదో ఒక లోపం వెతికి వాళ్ళమ్మకే నేరాలు చెప్పేది. రూప తనను విమర్శించే ఛాన్సే ఇవ్వడం లేదు అత్తగారికి. ముందుగానే ఊహించి తగినట్టు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేసేస్తుంటుంది. అత్తయ్య గారు అంటూ ఆ ఆప్యాయత ఉట్టిపడేలా పిలుస్తుంది అస్తమానం. రూప ఉద్యోగం చేస్తుంది, ఇంటి నుంచే పనిచేస్తుంది. బయట ఉన్న కాసేపు అత్తగారితో గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. మిగిలిన టైం అంతా సిస్టమ్ ముందు పెట్టుకొని కూర్చుంటుంది. స్వాతి కొడుకుని బాగా ముద్దు చేస్తుంది రూప. వాడిని తన దగ్గరే కూర్చోబెట్టుకొని ఆడిస్తూ ఉంటుంది. స్వాతికి చాలా రిలీఫ్గా ఉంటుంది పని చేసుకోవడానికి. శృతికి చదువులో హెల్ప్ చేస్తుంది.
ఫ్యాషన్ డిజైన్స్ గురించి చర్చలు కూడా పెడుతుంది. సుధీర్తో కూడా చక్కగా కలుపుగోలుగా ఉంటుంది. బావగారు అంటూ కబుర్లు చెబుతుంది. మామగారి పట్ల గౌరవం చూపిస్తుంది. కామ్గా ఉంటుందని, తన పని తను చేసుకుపోతూ ఏ విషయాలు పెద్దగా పట్టించుకోదని. స్వాతి అంటే రూపకి ప్రత్యేకమైన అభిమానం. సొంత అక్కలా ప్రేమ చూపిస్తుంది. అత్తగారు వినకుండా స్వాతిని మెచ్చుకుంటుంది. సంక్రాంతి పండగ వచ్చింది. కొత్త కోడలు వచ్చిందని, మనవడు పుట్టాడని, పండగ గ్రాండ్గా తమ ఇంట్లోనే చేసుకోవాలని, కోడళ్ళను పుట్టింటికి పంపించను అని కబురు చేసింది వియ్యాల వారికి మహాలక్ష్మమ్మ. మంచి పని చేశారు అత్తయ్య గారు. ఇప్పటి వరకు అక్కడేగా ఉన్నాం. ఈ పండగకి ఇక్కడే ఎంజాయ్ చేద్దాం. షాపింగ్కి ఎప్పుడు వెళదామండి అంది ఉత్సాహంగా రూప. ఈ అమ్మాయికి ఎన్ని కళలు బాబోయ్! ఎవరికి తగినట్టు వాళ్ళతో మాట్లాడుతుంది. ఆ అత్తగారికి సరైన కోడలు దొరికింది అనుకున్నారు శ్రీధరరావు గారు. మీరు వెళ్ళి డ్రెస్సులు తెచ్చుకోండి, శృతిని కూడా తీసుకెళ్ళండి అంటూ భర్తను అడిగి 10,000 తెచ్చి ఇవ్వబోయింది మహాలక్ష్మమ్మ. మీరు రావాల్సిందే అత్తయ్య గారు, మీకు కూడా చీర కొనాలిగా. పైగా మీ సెలక్షన్ చాలా బాగుంటుంది. మీ చీరల కలర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి అంటూ పొగిడేసరికి మహాలక్ష్మమ్మ కాదనలేక తను కూడా కదిలింది. ఆడవాళ్ళంతా షాపింగ్కి బయలుదేరారు. పండగ 3 రోజులు ఎంతో సందడిగా జరుపుకున్నారు. రూపొచ్చిన దగ్గర నుంచి స్వాతిని ఏమీ అనలేకపోతోంది మహాలక్ష్మమ్మ. అసలు తప్పులు వెతికే అవకాశం కూడా రావడం లేదు. ఇంట్లో వాతావరణమే మారిపోయింది. తను ఇంతకు ముందులా పెద్ద కోడల్ని సాధిస్తే చిన్న కోడలు ఏమనుకుంటుందో అని క్రమేణా తన ధోరణి మార్చుకుంటోంది. అత్తయ్య గారు, వరల్డ్ ఫేమస్ ఇంగ్లీష్ మూవీ వచ్చిందండి, వెళదామా అడిగింది రూప. నాకంతగా అర్థం కాదులేవమ్మా, హిందీ అన్నా అయితే కాస్త చూస్తాను అంది మహాలక్ష్మమ్మ. నేను పక్కనే ఉంటానుగా, చెప్తూ ఉంటానులేండి. లేదులే, మీరు వెళ్ళిరండి. బావగారు, అందరం వెళదామండి. అక్క, మీరు, శృతి కూడా. ఓకే అన్నాడు సుధీర్. వీడు చూడనివ్వడు రూపా, నేను రానులే అంది స్వాతి. అత్తయ్య గారు ఎలాగూ రానంటున్నారు కదా, బాబు తన దగ్గర ఉంటాడులే, ఏమంటారు అత్తయ్య గారు అనేసింది అత్తగారిని చూస్తూ చొరవగా. స్వాతికి భయం వేసింది ఆమె ఏమంటుందో అని. రూప అడిగిన తీరికి ఏమీ అనలేకపోయింది మహాలక్ష్మమ్మ. సుధీర్ ఆశ్చర్యంగా చూశాడు తల్లి వైపు. అత్తయ్య గారు, మీకు మామయ్య గారికి టిఫినే కదా, ఆర్డర్ పెడతానండి. మీరు హాయిగా టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వండి. మేము మాల్లోనే తినేసి వస్తాము నార్మల్గా చెప్పేసి అందరినీ బయలుదేరదీసింది రూప. సురేష్కి చిత్ర విచిత్రంగా ఉంది. ఇన్నాళ్ళు వదినను చూశాడు, ఇప్పుడు భార్యను చూస్తున్నాడు. ఎంత వ్యత్యాసం అనుకోకుండా ఉండలేకపోయాడు. కాస్త గర్వం కూడా అనిపించింది తన భార్య నేర్పరితనానికి. చూసి నేర్చుకోవమ్మా సీతమ్మ తల్లి అంటూ స్వాతితో పరాచకమాడింది శృతి. హ్యాట్స్ ఆఫ్ రూపా, నిజంగా నీ సమయస్ఫూర్తికి, తెలివికి, నీ అంత సమయస్ఫూర్తి, తెలివి, చక్కని మాట తీరు అందరికీ రావు. ఎప్పటికెలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మెలగాలో నీకు బాగా తెలుసు. అత్తగారిని ఎంతలా మార్చేశావు. తోటికోడలి వైపు అభినందనగా చూస్తూ మనసులోనే అనుకుంది స్వాతి. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ పేరు తెలివైన కోడలు. రచించిన వారు భారతి రామచంద్రుని గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హైప్ పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, ఉంటానండి.